హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా కథ ఏంటంటే ఒక మర్డర్ మిస్టరీని ఎంక్వైరీ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. కాకపోతే అదే కేసులో నిందితురాలైన ఒక అమ్మాయిని ఆ పోలీస్ ఆఫీసర్ ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అదే ఈ సినిమా కథ. ప్రేమకి అనుమానానికి మధ్య జరిగే ఒక ఎమోషనల్ మైండ్ గేమ్ ఈ సినిమా. ఇంతకీ సినిమా పేరేంటంటే డిసిజన్ టు లివ్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మూవీ లవర్స్ ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పోలీస్ ఆఫీసర్ అయినా మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక కేసులో ఇద్దరు నిందితుల్ని వెతుకుతూ ఉంటాడు అనమాట. అందులోని హీరోకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక కేసును గనక తను హ్యాండిల్ చేస్తే అందులో ఉన్న నిందితుల్ని తను పట్టుకునేంత వరకు నిద్రపోడు. నిజం చెప్పాలంటే మనోడు చాలా తక్కువ నిద్రపోతూ ఉంటాడు. అదే కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోను మన కథలో హీరోకి పెళ్ళైందనమాట. కాకపోతే తన భార్య మాత్రం తనతో అంతగా ప్రేమగా ఉండదు. ఏదో ఉంటున్నాం అంటే ఉంటున్నాం అంతే అలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు కొండ మీద నుంచి కింద పడిపోయి చనిపోయిన ఒక అతను చూపిస్తారనమాట. అక్కడికి మన కథలో హీరో వస్తాడు. హీరోతో పాటు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా వస్తారు. సో వచ్చిన తర్వాత అతను డెడ్ బాడీని మొత్తాన్ని చెక్ చేస్తే అతను అనుకోకుండా పైనుంచి కింద పడిపోయి చనిపోయాడని, అందులోనూ అతను వాచ్ చెక్ చేస్తే 10:02 దగ్గర ఆగిపోయి ఉంటుంది అనమాట. సో దాంతో మనోడు ఈ టైంకి చనిపోయాడు, పైనుంచి కింద పడటం వల్ల వాచ్ పగిలిపోయింది, అందుకనే కరెక్ట్ గా ఈ టైంకి చనిపోయాడు అని చెప్పేసి హీరో కేసు కొడతాడు. అంతేకాకుండా తను ఏ మార్గం నుంచి అయితే కింద పడి చనిపోయాడో అదే మార్గంలో ఒక రోప్ కట్టుకొని హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ కొండకి అతని శరీరం తగిలిందని చెప్పేసి మొత్తం నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా పైకి వెళ్ళి చూస్తే ఆ చనిపోయిన అతని బ్యాగ్, ఆ తర్వాత పర్సు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. దాంతో హీరో వెంటనే అవన్నీ తీసి చెక్ చేస్తున్నప్పుడు అందులో ఇమిగ్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి రాసుంటుంది. సో ఇప్పుడు చనిపోయిన అతను ఇమిగ్రేషన్ ఆఫీసర్ అనమాట. అంటే తను చేసే పని ఏంటంటే వేరే దేశంలోంచి ఈ దేశానికి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నిర్ణయించే అధికారం అనమాట. సో ఆయన పై నుంచి కింద పడి చనిపోయాడని చెప్పేసి మొత్తం హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత డెడ్ బాడీని ఆటోప్సీకి తీసుకెళ్తారు. అక్కడ హీరో ఏం చేస్తాడంటే చనిపోయిన అతని భార్యని పిలుస్తాడు అనమాట డెడ్ బాడీని చూసుకోవడానికి. దాంతో అతని భార్య కూడా వస్తుంది. బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో హీరో ఏంటంటే హీరోయిన్ చూసి షాక్ అయిపోతాడు, ఈ అమ్మాయి ఏంటి ఎంత అందంగా ఉందని చెప్పేసి. అంతేకాకుండా మీ భర్తేనండి అని చెప్పేసి అంటే హీరోయిన్ కూడా చూసి అవును నా భర్తే అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా తను ఒక లూజ్ స్టాక్ వాడుతుంది అనమాట, మొత్తానికి ఇటు చచ్చాడు అని చెప్పేసి. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది హీరోయిన్ మీద, ఒకవేళ ఈ అమ్మాయి చంపేసిందేమో అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏంటి కొరియా అమ్మాయి కాదు, ఆ అమ్మాయి చైనా అమ్మాయి అనమాట. కొరియా అతన్ని పెళ్లి చేసుకుంది. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అలా ఎంక్వైరీ చేసినప్పుడు హీరోకి తెలిసేది ఏంటంటే హీరోయిన్ కేర్ టేకర్ ఏజెన్సీలో పనిచేస్తుంది అనమాట. అంటే ముసలి వాళ్ళని చూసుకుంటూ ఉంటారు కదా, అలా చూసుకోవడానికి మనుషులను పంపిస్తూ ఉంటారు కదా, ఆ ఏజెన్సీలో పనిచేస్తుంది. అందులోనూ వారానికి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఆ వారం మొత్తం ఆ ముసలావిని చూసుకుంటూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయింది సోమవారం అనమాట. ఆ రోజు హీరోయిన్ ఎక్కడుందని చెప్పేసి ఆ ఏజెన్సీ వాళ్ళని అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న ఆవిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ ఆ రోజు ఎక్కడుందో చెక్ చేస్తే ఒక ముసలావిని చూసుకోవడానికి వెళ్ళింది అనమాట. అందులోనూ ఆ రోజు అసలు హీరోయిన్ పనికి వెళ్ళిందా లేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం ఏజెన్సీ వాళ్ళు ఆ ముసలావిడికి కాల్ చేశారనమాట. వచ్చిందండి ఆ అమ్మాయి అని చెప్పేసి ఆవిడ కూడా కన్ఫర్మ్ చేసింది. దాంతో హీరో కూడా ఫిక్స్ అయిపోతాడు అనమాట. తన భర్త చనిపోయినప్పుడు తను వేరే చోట ఉంది, అందులోనూ తన ఉద్యోగంలో తన పని తాను చేసుకుంటూ ఉంది కాబట్టి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనుకోకుండా పైనుంచి కింద పడి చనిపోయాడని చెప్పేసి హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పేసి ప్రతిరోజు హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. మీరేదో పెద్ద కేసు పని మీద ఫాలో చేస్తున్నారని చెప్పేసి అనుకోమాకండి. హీరోయిన్ తనకు బాగా నచ్చేసింది, అందుకనే తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఏ టైంకి ఇంటికి వస్తుంది అని చెప్పేసి హీరో కంటిన్యూస్ గా హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది అనమాట. అందులోనూ చనిపోయిన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ గోళ్ళల్లో ఒక స్కిన్ ఉందని, అంటే ఇప్పుడు మనం గిచ్చితే స్కిన్ అందులో ఉంటుంది కదా, అలా స్కిన్ ఉందని, దాని DNA టెస్ట్ చేస్తే ఆ స్కిన్ ఎవరితో కాదు హీరోయిన్ ది తెలిసిందని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఇంకేముంది హీరోయిన్ ని పోలీస్ స్టేషన్ పిలుస్తారు. పిలిచిన తర్వాత జరిగిన విషయం చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ స్కిన్ నాదేనండి, అందులో నా భర్త కొండ ఎక్కడానికి వెళ్తున్నాను, సరదాగా నాతో పాటు రమ్మని చెప్పి అన్నాడు. నాకు ఇష్టం లేదు, నేను పనికి వెళ్ళాలని చెప్పేసి అన్నాను, అయినా సరే నువ్వు రావాల్సిందని చెప్పేసి బలంగా లాగాడు, అందువల్ల గాయమైంది, కావాలంటే నా చేతికున్న గాయం కూడా చూడండి అని చెప్పేసి హీరోయిన్ తన చేతికున్న గాయాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా తన భర్త తనని చాలా టార్చర్ చేసేవాడని, భయంకరంగా కొట్టేవాడని చెప్పేసి తన ఒంటి మీద ఉన్న గాయాలు కూడా చూపిస్తుంది అనమాట హీరోయిన్. ఇదంతా చూసిన తర్వాత హీరోని స్టన్ అయిపోతాడు, ఓహో ఇలా జరిగిందా అని చెప్పేసి. అదే సమయంలో హీరోకి ఒక డౌట్ వస్తుంది అనమాట. సరేనండి మీరు చైనా చెందిన అమ్మాయి కదా, అందులోని కొరియాకి చాలా మంది చైనా వాళ్ళు వచ్చారు, కానీ వచ్చిన వాళ్ళలో చాలా మందిని ఇక్కడ నుంచి పంపించేశారు. నిజం చెప్పాలంటే వచ్చిన వాళ్ళందరినీ
పంపించేశారు, కానీ మీకు మాత్రం కొరియన్ సిటిజన్షిప్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మా తాతగారు కొరియన్ మిలిటరీలో పనిచేశారండి, కావాలంటే ఫోటోను కూడా చూపిస్తానని చెప్పేసి వాళ్ళ తాతగారి ఫోటోస్ చూపిస్తుంది అనమాట. ఆయన చైనా దేశానికి చెందిన వాడైనా సరే కొరియన్ మిలిటరీలో పనిచేసి దేశం కోసం చాలా కష్టపడ్డాడని చెప్పేసి హీరోయిన్ కి కొరియన్ సిటిజన్షిప్ ఇచ్చారనమాట. అది జరిగిందని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటాడు. అందులోను ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ భర్త చావుకి హీరోయిన్ కారణం కాదని తెలుసుకున్న తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కోసం సెపరేట్ గా ఫుడ్ ఆర్డర్ చేసి ప్రశాంతంగా తినేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక ఫోన్ వస్తుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక హత్య కేసులో ఇద్దరు నిందితుల్ని వెతుకుతూ ఉన్నాడు కదా, అందులో ఒకడు ఇంటర్నెట్ సెంటర్ లో ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దాంతో హీరో సరే అని చెప్పేసి హీరోయిన్ కి బాయ్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరతాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే అసలు హీరో హంతకుడిని ఎలా పట్టుకుంటాడో చూద్దామని చెప్పేసి తనకి తెలియకుండానే తనని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ నిందితుడిని పట్టుకోవడానికి వాడి వెనకాల పరిగెడతాడు, వాడేమో పారిపోతాడు, చివరగా వాడిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతాడు అనమాట. తీరా తిరిగి చూస్తే హీరో అక్కడ హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ ఉన్న తర్వాత హీరో మామూలుగా ఉంటాడా, ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తాడనమాట. దాంతో తాను ఏం చేస్తాడంటే ఆ నిందితుడిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే సార్ మీరు అనుకున్నట్లు హత్య నేను చేయలేదండి, నాతో పాటు ఉన్నవాడు ఇంకొకటి చేశాడు, నాకేం తెలియదండి అని చెప్పేసి అంటంతో సర్లే నువ్వేం కంగారు పడుకు, నువ్వు దొరికావు కదా, మెల్లగా వాడిని కూడా పట్టుకుంటాలని చెప్పేసి హీరో అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే హీరో ఆ హంతకుని పట్టుకున్నాడు కదా, ఆ స్టైల్ చూసి తాను లవ్లో పడిపోతుంది. హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే సాయంత్రం పూట ఇంటికి వెళ్లకుండా హీరోయిన్ ఏం చేస్తుంది, తన టైంలో ఎలా ఉంటుందని చెప్పేసి దూరం నుంచి తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ తను చూసిన ప్రతి దాన్ని తన స్మార్ట్ వాచ్ లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అంటే వాయిస్ ఓవర్ రూపంలో తను ఎలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇప్పుడు ఈ టైంలో పడుకుందని చెప్పేసి మొత్తం రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన అసిస్టెంట్ ఫోన్ చేస్తాడనమాట. బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం చెప్తాడు. చూడండి మీరు హీరోయిన్ చాలా మంచిదని చెప్పి అనుకుంటున్నారు, కానీ తను చైనాలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని చంపేసింది, వాళ్ళ అమ్మని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. అవునా అని చెప్పేసి ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ కి మెసేజ్ పెడతాడు. ఏంటి ఇలా జరిగిందంట, మీ ఊర్లో మీ అమ్మగారిని చంపేసావంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ మనసులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు మా ఇంటికి వచ్చేయచ్చు, నిర్భయంగా అడగండి అని చెప్పేసి అంటంతో ఇంకా హీరో ఊరుకుంటాడా. చక్కగా సెంటు కొట్టుకొని కారులోనే షేవింగ్ చేసుకుంటూ హడావుడిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ రూమ్ లోకి వెళ్తాడు. హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, చూడండి మీరు విన్నది కరెక్టేనండి, నేను మా అమ్మగారిని చంపేశాను, బట్ ఏ పరిస్థితుల్లో చంపానంటే మా అమ్మగారికి లాస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ వచ్చిందండి, బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చింది, మా అమ్మగారు భరించలేకపోతున్నారు ఆ పెయిన్ ని, అందుకని ఆవిడే అంది, చుట్టూ ఉన్న డాక్టర్లు కూడా అడిగింది దయచేసి నన్ను చంపేయండి, ఎందుకంటే ఈ నరకం భరించలేకపోతున్నాను, మీరు వైద్యం చేసినా నేను కొంతకాలం బతుకుతాను కదా, అది నా కూతురు చేతిలో చనిపోతానని చెప్పేసి అంటంతో డాక్టర్లు కూడా సరే అన్నారు. నేను కూడా మా అమ్మ బాధ చూడలేక సరేనమ్మా అని చెప్పేసి అన్నాను. తను తీసుకునే మందుల్లో మత్తు మందు కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చేసి ఆవిడ్ని చంపేశాము, అది కూడా డాక్టర్ల సమక్షంలో. అలా ఇంజెక్షన్ ఇచ్చే ముందే మా అమ్మ నాకు చెప్పింది, మీ తాతగారు కొరియాలో మిలిటరీలో పనిచేశారమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో నీకు సిటిజన్షిప్ వస్తుంది, హ్యాపీగా బతుకని చెప్పేసి అంది. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదు, వచ్చేటప్పుడు మా అమ్మగారి హస్తికలు కూడా తెచ్చుకున్నాను చూడండి అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. మొత్తానికి తన భర్త చావుకి హీరోయిన్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. అందులోని హీరోయిన్ హీరోకి ఇంకో అద్భుతమైన విషయం చెప్తుంది అనమాట. చూడండి నా భర్త కొండ మీద నుంచి కింద పడి చనిపోయాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారండి, కాదండి, తను ఆత్మహత్య చేసుకున్నాడండి. ఎందుకు చేసుకున్నాడంటే తను చాలా మంది ఫారినర్స్ కి ఇక్కడ ఇల్లీగల్ గా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చాడండి, అది కూడా చాలా డబ్బులు తీసుకొని మరి ఇచ్చాడు. మొత్తానికి ఎవరో దీన్ని పసిగట్టారండి, వాళ్ళు కంటిన్యూస్ గా బ్లాక్ మెయిల్ లెటర్స్ పంపిస్తూ ఉన్నారు నీ గురించి చెప్పేస్తామని చెప్పేసి. ఇది గనక బయటపడితే నా భర్తకి భయంకరమైన జైలు శిక్ష ఉంటుంది, అందుకనే ఆ భయంతో తానే సూసైడ్ చేసుకొని చనిపోయాడండి, కావాలంటే బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు పంపించిన లెటర్స్ చూడండి అని చెప్పేసి ఒక లెటర్ చూపిస్తుంది అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది మొత్తానికి హీరోయిన్ తప్పు చేయలేదు అని చెప్పేసి. ఆ తర్వాత కేసు కూడా కొట్టేస్తాడు. ఇంకేముంది, హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఎవరు లేరు, వాళ్ళిద్దరు రిలేషన్ అద్భుతంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఒకరోజు హీరో ఏం చేస్తాడంటే డిపార్ట్మెంట్ లో తనకంటూ ఒక సెపరేట్ రూమ్ ఇస్తారనమాట. అక్కడికి హీరోయిన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత చూడు నేను చాలా కేసులు డీల్ చేస్తూ ఉన్నాను, వాటన్నింటిలో ఉన్న హంతకుల్ని పట్టుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు, అందులో నాకు నిద్రలేమి సమస్య ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. తను ఏ కేసులు డీల్ చేస్తున్నాడో అవన్నీ గోడ మీద అంటించుకుంటాడు అనమాట. రీసెంట్ గా హీరో ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు హంతకుల్ని పట్టుకోవాలని చెప్పేసి మధ్యలో ఒకరిని పట్టుకున్నాడు కదా, దానికి సంబంధించి వేరే వాడిని పట్టుకోవడానికి హీరో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన ఫైల్ ని హీరోయిన్ చూసి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తుంది అనమాట. చూడు ఆ రెండో హంతకుడు ఏంటి, వాడు జైలుకి వెళ్ళడానికి మెయిన్ కారణం తన గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో మాట్లాడిందని చెప్పేసి వాడిని చంపేశాడు. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి అయిపోయింది. సో వాడు ఏం చేస్తాడు, ఈ గ్యాప్ లో ఖచ్చితంగా అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కదా, ఒకవేళ ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా పాయింటే కదా అని చెప్పేసి డైరెక్ట్
డైరెక్ట్ గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ హంతకుడు తన గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్న వాడిని కూడా చంపేసి అక్కడే ఉంటాడనమాట. కరెక్ట్ గా హీరో అప్పుడు వెళ్ళి పట్టుకుందాం చూస్తే మనోడు పారిపోతూ ఉంటాడు. చివరికి ఒక డాబా పైకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే మనోడు బెదిరిస్తూ ఉంటాడు, నువ్వు వచ్చి లొంగిపో, ఓవర్ యాక్టింగ్ చేయమాకని చెప్పేసి. కాకపోతే వాడు మాత్రం నేను పారిపోతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అనుకోకుండా హీరో గన్ ఫైర్ చేస్తాడు. దాంతో ఆ బుల్లెట్ కాస్త మనోడు తగిలి పై నుంచి కింద పడి చనిపోతాడు. అక్కడికి వాడి గర్ల్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాధపడుతూ ఉంటుంది, ఎంతైనా గర్ల్ ఫ్రెండ్ కదా. దాంతో ఇదంతా చూసిన హీరో ఏంటంటే బాధపడతాడు అనమాట, తన వల్ల ఒకడు చనిపోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఆఫీస్ రూమ్ కి వచ్చి బాధపడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే, చూడు ఇవన్నీ నీ చుట్టూ అంటించుకొని కేసు డీల్ చేయలేదు అని చెప్పేసి ఆలోచిస్తే నీకు నిద్ర అలా వస్తుంది కాబట్టి అన్నిటిని చింపేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాటిని మంటలో పడేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోని పడుకోబెట్టి నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి చాలా దగ్గరగా వచ్చి తనతో మాట్లాడుతుంది. దాంతో హీరో కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. చాలా రోజుల తర్వాత నిద్రపోతాడు అనమాట హీరో. ఇలాగా హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో హీరోయిన్ వాళ్ళిద్దరికి ఏవే విషయాలంటే భయం అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు. హీరోని అడుగుతుంది అనమాట, నీకేమంటే భయం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నాకు బ్లడ్ అంటే భయం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ అవుతుంది అనమాట, డిపార్ట్మెంట్ లో పని చేస్తావు నీకు బ్లడ్ అంటే భయం అని చెప్పేసి. అందులో హీరోయిన్ అడుగుతాడు అనమాట, మరి నీకేమంటే భయం అని చెప్పి అడిగితే నాకు హైట్లు అంటే చాలా భయం అని చెప్పేసి అంటుంది. ఇదిలో ఉంటే ఒక రోజు మన కథలో హీరో ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటాడు అనమాట. తనకేమో నిద్ర పట్టదు. సర్లే ఈ టైంలో హీరోయిన్ ఏం చేస్తుందని చెప్పేసి తనకి మెసేజ్ చేస్తాడు. చూస్తే తాను హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి అంటుంది. అందులోనూ ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, కేర్ టేకర్ ఏజెన్సీలో పనిచేస్తుంది కదా. తానేంటంటే ఆదివారం పూట చూసుకునే ముసలావిడికి ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నానని, కాకపోతే రేపు సోమవారం పూట ముసలావిడి ఇంటికి వెళ్ళాలి నేను, పాపం ఆవిడ ఇబ్బంది పడుతుందేమో వేరే వాళ్ళని పంపిస్తానని చెప్పేసి అంటున్నారు ఏజెన్సీలు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడుకు, హ్యాపీగా హాస్పిటల్లో ఉండు, సోమవారం నేను వెళ్ళి ఆవిడ చూసుకుంటానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే సోమవారం పూట ఆ పెద్ద ఆవిడని చూసుకోవడానికి ఇంటికి వెళ్తాడు. వెళ్తే ఆవిడ కూడా మంచం మీద పడుకొని ఉంటుంది. అక్కడ చాలా సామాన్లు ఉంటాయి, వాటన్నిటిని సదిరేస్తాడు. అంతేకాకుండా ఆవిడ దగ్గర ఉన్న ఫోను హీరోయిన్ ఫోను రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట. అందులోను ఆ పెద్ద ఆవిడకి ఏంటంటే ఫోన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని తెలియవు. దాంతో ఆవిడేమంటుందంటే కొంచెం పాట పెడతావు బాబు ఫోన్ లో అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి హీరో తీసుకుంటాడు. అందులో ఓపెన్ చేసి ఉన్న యాప్స్ అన్ని క్లోజ్ చేసేటప్పుడు హీరోకి మెంటల్ ఎక్కించే ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే 138 అడుగులు పైకి ఎక్కినట్లు అందులో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం మామూలుగా వాకింగ్ చేస్తే ఎన్ని స్టెప్స్ వాకింగ్ చేసాము అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది కదా, అలాగే మనం ఎంత హైట్ ఎక్కామని చెప్పేసి కొలుచుకునే యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ లో చూస్తే 138 అడుగులు హైట్ ఎక్కినట్టు ఉంటుంది. అందులోనూ సోమవారం పూట, మరి ముఖ్యంగా సోమవారం ఏదో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన రోజు అనమాట. ఈ ముసలావిడ మంచం మించి కిందకి దిగడమే కష్టంగా ఉంది. అందులోని ఈ ముసలావిడ దగ్గరికి కంటిన్యూస్ గా వచ్చేది ఎవరు, మన కథలో హీరోయిన్. ఒకవేళ హీరోయిన్ ని హత్య చేసిందేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఆ ముసలావిని హీరో అడుగుతాడు అనమాట, ఈ రోజు ఏం వారం అని చెప్పి అడిగితే ఏమో బాబు నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే ఈ పెద్ద ఆవిడికి ఏ రోజైతే హీరోయిన్ తన ఇంటికి వస్తుందో ఆ రోజే సోమవారం అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. దాంతో హీరోకి కరెక్ట్ గా ప్రతిదీ అర్థం అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ సోమవారం పూట ఈ ముసలావిడ ఇంటికి వచ్చింది. అది కాస్త బయట సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది కూడా ఉదయం పూట అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేసిందంటే ఆ ముసలావిడ ఫోను హీరోయిన్ ఫోను రెండు ఒకేలా ఉంటాయి కదా, అందుకని ఫోను ఎక్స్చేంజ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున పోలీసులు హీరోయిన్ ఫోన్ ట్రేస్ చేస్తే, నెట్వర్క్ ని ట్రేస్ చేస్తే తన లొకేషన్ వేరే చోట చూపించకూడదు కదా. అందుకని తానేంటంటే తన ఫోన్ ఇక్కడ పెట్టి ముసలావిడ ఫోన్ తీసుకొని విండోలోంచి దూకి పారిపోయింది. ఆ తర్వాత తన భర్త ఏదైతే కొండ మీదకి ఎక్కాడో అక్కడికి తాను వెళ్లి కొండ ఎక్కింది. తీరా చూస్తే హీరో కూడా అలాగే కొండెక్కుతాడనమాట. కరెక్ట్ గా 138 అడుగులు అని చెప్పేసి మీటర్ చూపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే హీరోయిన్ ని టార్చర్ చేస్తూ ఉన్నాడు కదా, కావాలని చెప్పి తానేం చేసిందంటే తన భర్తని పైనుంచి నెట్టేసింది. అందులోనూ తాను కింద పడేటప్పుడు ఏ సపోర్ట్ లేకపోయేసరికి హీరోయిన్ నే పట్టుకుందాం అనుకునే గ్యాప్ లో హీరోయిన్ చేతికి గాయమైంది. దాన్ని పోలీసులు డిఎన్ఏ టెస్ట్ చేశారు. అది జరిగిందని చెప్పేసి హీరోకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత తెలుసుకున్న తర్వాత హీరో సైలెంట్ గా ఉంటాడా, డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఎదురుగా కూర్చుంటాడు. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట ఏంటి ఎలా ఉన్నాడని చెప్పేసి. అందులోనూ ఆ ముసలావిడ ఫోన్ తీసి టేబుల్ మీద పెడతాడు. దాని మీద 138 అని చెప్పేసి నెంబర్ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా అడుగుతాడు, చూడు మీ ఆయన నిన్ను ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా పోలీసులకు చెప్పాలి గానీ నువ్వు చంపేయకూడదు కదా. ఆ తర్వాత టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ని పిచ్చోళం చేసావు నువ్వు మామూలు దాని కాదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాయిస్ హీరోకి తెలియకుండా రికార్డ్ చేస్తుంది అనమాట. అంటే తను మాట్లాడే మాటలే రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి అంటే ఎన్ని రోజులు మన మధ్య జరిగింది మర్చిపోయావా అని చెప్పేసి అంటంతో హీరో పాపం తన వాయిస్ రికార్డ్ అవుతుందన్న విషయం కూడా తెలియక ఏం జరిగింది మన మధ్యలో, నువ్వు నన్ను నిద్రపోమని చెప్పి పడుకోబెట్టావు. ఆ తర్వాత మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాము. అందులో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం చాలా సార్లు కలుసుకున్నాము ఇదే అని చెప్పేసి
అనటంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే జరిగింది ఏదో జరిగింది, అందులో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మరీ ముఖ్యంగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి వదిలేస్తున్నాను నేను, ఇదిగో ముసలావిడ ఫోను, ఆవిడకి నేను వేరే ఫోన్ కొనిస్తాను, దీన్ని తీసుకెళ్లి ఎవరికి కనిపించకుండా సముద్రంలో పడేయి, ఓ పని అయిపోతుంది, నీ బతుకు నువ్వు బతుకు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో తన ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 13 నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా ఇంతకు ముందు హీరోయిన్ ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపడి అనమాట. కాకపోతే హీరోయిన్ వెళ్ళిపోయేసరికి మళ్ళీ హీరోకి నిద్ర సమస్య మొదలైంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఇంతకు ముందు ఏదైతే ఊర్లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాడో అక్కడ ఉంటే తనకు కంటిన్యూస్ గా హీరోయిన్ గుర్తొస్తుందని చెప్పేసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. బట్ అక్కడికి వచ్చినా కూడా మనోడికి సరిగా నిద్ర పడట్లేదు అనమాట. హీరోయిన్ తనకి గుర్తొస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో ఇప్పుడు కొత్తగా ఏ ఊరికైతే ట్రాన్స్ఫర్ అయ్యాడో అదే ఊర్లో హీరోయిన్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కి హీరో ఇక్కడికి వచ్చిన సంగతి తెలుసు. అందుకనే తాను ఇక్కడికి వచ్చింది. హీరో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తను లేకుండా ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి తనని ఎప్పుడు చూసినా వాచ్ చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తను ఏం ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్ మొత్తాన్ని తన చేతికి పెట్టుకున్న స్మార్ట్ వాచ్ లో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత హీరో ఏంటంటే తన భార్యను తీసుకుని మార్కెట్ కి వెళ్తాడు. కానీ సడన్ గా తనకి హీరోయిన్ ఎదురుగా వస్తుంది. హీరోయిన్ చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే తన ఒక్కతే కాదు వచ్చింది, తన భర్తతో వచ్చిందనమాట. ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. అందులోని హీరోకి ఏంటి హీరోయిన్ అంటే చాలా ఇష్టం కదా, అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ గురించి హీరో వాళ్ళ భర్తకి తెలుసు అనమాట. ఎలా తెలుసు అంటే తన భర్తని చంపిందని చెప్పేసి ఒక అమ్మాయిని ఎంక్వైరీ చేస్తున్నాడని చెప్పేసి ఇంతకు ముందు హీరో తన భార్యతో చెప్తాడనమాట. దాంతో హీరో వాళ్ళ భార్య ఏంటంటే హీరోయిన్ ని గుర్తుపడుతుంది. అందులోని ఇప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకున్న అతను ఏంటంటే ఫేక్ స్టాక్ బ్రోకర్ అనమాట. స్టాక్స్ కొనండి, నా దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. సో హీరో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ స్టాక్స్ కొనండి, డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే మన కథలో హీరో మాత్రం హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు. అందులోని హీరోయిన్ కూడా హీరోని చూస్తూ ఉంటుంది. కాకపోతే తను ఎప్పుడూ చూస్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా ఎగ్జైట్ అవ్వదు. కానీ హీరో మాత్రం హీరోయిన్ చూసేసి బాగా ఎగ్జైట్ అయిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఎవరికో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ఇంతకు ముందు హీరోయిన్ నా భర్త అని చెప్పేసి ఒక అతని పరిచయం చేసింది కదా వీళ్ళకి, అతను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో చనిపోయి కనిపిస్తాడు. అందులోనూ ఎవరో కత్తి తీసుకొని అతి దారుణంగా అతన్ని పొడి చేస్తారనమాట. కాకపోతే పొడిచిన వాళ్ళు ఎడం చేతి వాటు ఉన్న వాళ్ళని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం రైట్ హ్యాండ్ అనమాట. అయినా సరే హీరోకి ఏంటంటే హీరోయిన్ మీదే డౌట్ వస్తుంది. ఎందుకంటే తన భర్తను చంపేసింది, వీడిని చంపడానికి పెద్ద ఆలోచించదు కదా. అందులోని వీడేంటి ఒక ఫేక్ స్టాక్ బ్రోకర్ కదా, ఒకవేళ వీడు తనని ఇబ్బంది పెట్టుంటాడు అందుకని తను చంపేసిందని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి తనని ఎంక్వైరీ చేస్తాడు. చూడండి, నా రెండో భర్త చనిపోయినప్పుడు నేను ఇంట్లో లేనండి, సరదాగా బీచ్ లో వాకింగ్ వెళ్ళానని చెప్పేసి అంటంతో హీరో నెత్తి నోరు బాదుకుంటాడు అనమాట. ఎందుకంటే చూడమ్మా, నీ వల్ల నేను చేయాల్సిన ఊర్లో ఉద్యోగం చేయకుండా ఇక్కడికి వచ్చాను, కేవలం నీ కేసు వల్లనే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకోసారి నీ భర్త చనిపోయిన కేసు నా చేతికి వచ్చింది. నా కర్మ ఏంటంటే నీ ఇద్దరు భర్తల కేసులు నా దగ్గరికే వస్తున్నాయి, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంటంతో లేదండి నేను బీచ్కి వెళ్ళాను, సరదాగా వాకింగ్ వెళ్ళానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బీచ్ హౌస్ ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే హీరోయిన్ అక్కడికే వాకింగ్ వెళ్ళానని చెప్పేసి అంటుంది. దాంతో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవునండి ఈ అమ్మాయి వచ్చింది, అందులోని ఈ అమ్మాయి మేము ఫోటోలు దిగేటప్పుడు మా ఫోటోలు కూడా కనిపించిందని చెప్పేసి అంటంతో హీరో కూడా ఫోటోస్ చూస్తాడు. చూస్తే నిజంగానే హీరోయిన్ అక్కడ ఉంటుంది, కాకపోతే బీచ్ వైపు చేయి చూపిస్తుంటుంది అనమాట. అలా ఎందుకు నుంచిందో అర్థం కాదు. అందులోని హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఫోటోలో ఉన్నదేమో బ్లూ కలర్ డ్రెస్, కాకపోతే హీరోయిన్ చెప్పింది ఏంటి గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట. హీరోయిన్ చెప్తే ఏం చెప్పాలి, ఏదో కలర్ చెప్పాలి, కానీ గ్రీన్ కలర్ ఏం చెప్పేసరికి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఇంటికి వచ్చేసి అసలు ఆ గ్రీన్ కలర్ డ్రెస్ ఉందా లేదో చూపించని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. అందులోను తాను చెప్పిన ఆ గ్రీన్ కలర్ డ్రెస్ ని తగలబెట్టేసి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఇదంతా చేసింది నీ కోసం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. లేదు లేదు నీ కోసం నేను హత్యలేం చేయట్లేదు, నా భర్త నేను బీచ్ లో వాకింగ్ కి వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ లో చనిపోయి కనిపించాడు, అందులోను స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్లు మొత్తం ఎర్రగా ఉన్నాయి, నీకేమో బ్లడ్ అంటే భయం కదా, ఆల్రెడీ నాతో చెప్పావు కదా, అందుకని స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్లు మొత్తం తీసేశాను, మరీ ముఖ్యంగా నా భర్త శరీరం మీద ఉన్న రక్తాన్ని కూడా కడిగేశాను, ఎందుకంటే నువ్వు బ్లడ్ చూస్తే భయపడతావు కదా అందుకనే చేశాను, కాకపోతే నా బట్టల మీద బ్లడ్ పడేసరికి నేను దాన్ని తగలబెట్టాను తప్ప ఎవిడెన్స్ ఏదో మాయం చేద్దామని చెప్పి కాదని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది అనమాట. చేయాల్సింది మొత్తం చేసి నా పేరు చెప్తావని చెప్పేసి హీరో కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే తన కోసం ఇదంతా చేసిందని చెప్పి అనుకుంటాడు. కానీ కాకపోతే ఒక డౌట్ మాత్రం ఉంటుంది, ఒకవేళ తనే తన సెకండ్ భర్తను చంపిందేమో అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ మాత్రం నేను చంపలేదని చెప్పి అంటూ ఉంటుంది కదా. సరే ఇదంతా కాదు, ముందు నేను అరెస్ట్ చేయాలని చెప్పేసి తీసుకెళ్లి తనని జైల్లో పెడతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గర ఉన్న ఫోను ఆ తర్వాత స్మార్ట్ వాచ్ తీసేసుకుంటాడు తన దగ్గర నుంచి. తీసుకున్న తర్వాత అందులో ఉన్న డేటా మొత్తాన్ని కలెక్ట్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకెళ్లి లైవ్ డిటెక్టర్ ముందు కూర్చోబెడతాడు అనమాట. ఎందుకంటే హీరోయిన్ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా తెలుసుకోవచ్చు కదా, అందుకని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన
తర్వాత అప్పుడు తనని క్వశ్చన్ అడుగుతారనమాట, నువ్వు నీ రెండో భర్తని చంపావా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ చంపలేదని చెప్పేసి ఆన్సర్ ఇస్తుంది. మిషన్ కూడా హీరోయిన్ చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి అనడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది హీరోయిన్ చెప్పేది నిజం అని చెప్పేసి. ఇంకేముంది, అక్కడ నుంచి హీరోయిన్ మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకురావాలి కదా, అందుకని పోలీస్ కారులో హీరో వెనక్కి కూర్చుంటాడు, తన పక్కన హీరోయిన్ కూర్చుంటుంది. ఇద్దరు హ్యాండ్ కప్స్ వేసుకుంటారు, ఎందుకంటే హీరోయిన్ పారిపోకూడదు కదా, అందుకని హీరో తన చేతికి వేసుకుంటాడు. కాకపోతే హీరోయిన్ పక్కన కూర్చుంటే హీరోకి సడన్ గా నిద్ర వస్తుంది అనమాట. ఎందుకంటే హీరోకి నిద్రలేమి సమస్య ఉంది, కానీ సడన్ గా హీరోయిన్ తన పక్కన కూర్చునేసరికి తనకి నిద్ర వచ్చేస్తుంది, ప్రశాంతంగా నిద్రపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పోలీస్ స్టేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని వదిలేస్తారనమాట, ఎందుకంటే తన భర్తను తను చంపలేదు కదా. ఆ తర్వాత ఎవరు చంపారు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఒకరిని పట్టుకుంటారు, అది కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా. అందులో ఎందుకు చంపావు అని చెప్పి అడిగితే నేనే చంపాను, కాకపోతే వాడు నన్ను మోసం చేశాడు, నా చేత ఫేక్ స్టాక్స్ కొనిచ్చాడు, డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాను, అందులోను డబ్బులు మొత్తం పోయేసరికి ఈ విషయం మా అమ్మకు తెలిసేసరికి మా అమ్మ కూడా చనిపోయింది, అందుకని హీరోయిన్ చేతుకున్న స్మార్ట్ వాచ్ కి జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేశాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మొత్తం తెలుసుకొని హీరోయిన్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వీడు ఒక్కడే ఉంటున్నాడు కదా, అందుకని వాడిని చంపేశాను, అందులో నేను లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పి అంటాడు అనమాట. ఓవరాల్ గా కిల్లర్ గాడు ఎవడో తెలిసిపోతుంది, వాడిని పట్టుకుంటారు, వాడికి శిక్ష కూడా విధిస్తారు. సో అంతా అయిపోయిందని చెప్పేసి హీరో ప్రశాంతంగా ఇంటికి వస్తాడు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత హీరో వాళ్ళ భార్య ఏంటంటే కంటిన్యూస్ గా తిడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ రెండో భర్త చనిపోయాడు కదా, తాను చనిపోయే ముందు హీరో వాళ్ళ భార్యకి 2 సార్లు ఫోన్ చేశాడు. అందులోని ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ మొదటి భర్త కేసు డీల్ చేసింది హీరోనే, ఇప్పుడు రెండో భర్త చనిపోయిన కేసు డీల్ చేసింది కూడా హీరోనే. వీళ్ళిద్దరికి లింక్ ఉందన్న సంగతి హీరో వాళ్ళ భార్యకి తెలిసిపోతుంది. దాంతో తానేమనుకుంటుందంటే నువ్వు హీరోయిన్ ప్లాన్ వేసి తన రెండో భర్తని చంపేసి ఉంటారు, మీ ఇద్దరి మధ్యలో వాడు అడ్డొస్తున్నాడని, వాడు అందుకని నాకు కాల్ చేసి ఉంటాడని చెప్పేసి హీరో మీద కోపంతో హీరో వాళ్ళ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. హీరోకి ఏంటంటే తన భార్య వెళ్ళిపోయినా కోపం లేదనమాట, కాకపోతే ఆ హీరోయిన్ వాళ్ళ రెండో భర్త చనిపోయే ముందు తన భార్యకి ఎందుకు ఫోన్ చేశాడని చెప్పేసి డౌట్ వచ్చేసి ఇప్పుడు ఆ నెంబర్ ఏ లొకేషన్ లో ఉందో కనుక్కోమని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్తే అది కాస్త సముద్రంలో ఉందని చూపిస్తారనమాట. అది కూడా ఎక్కడో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ రెండో భర్త చనిపోయినప్పుడు హీరోయిన్ ఎక్కడికైతే వెళ్ళిందో అందులోను అక్కడున్న వాళ్ళు హీరోకు ఫోటో చూపించారు కదా, ఈ అమ్మాయి ఎక్కడే ఉందండి మేము ఫోటో దిగేటప్పుడు మా ఫోటోలో కనిపిస్తుందని చెప్పి అన్నారు కదా, అక్కడ చూపిస్తుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, అక్కడ ఉంటావేంటి అందులో నీళ్ళలో ఉంటది కదా, అక్కడ ఉంటావేంటి అని చెప్పేసి డిపార్ట్మెంట్ లో ఉన్న లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లి అక్కడ నుంచోమని చెప్పేసి చెయ్యి అలాగే చూపిస్తూ ఉండని చెప్పేసి అంటంతో హీరో దూరం నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. అక్కడ నుంచుంది, దానికి కొంచెం డిస్టెన్స్ లోనే ఫోన్ కనిపిస్తుంది, అందులోని లేడీ కానిస్టేబుల్ ఏంటంటే చెయ్యి నొప్పి వచ్చేసి అటు ఇటు తిప్పుతుంది అనమాట. హీరోకి అప్పుడు అర్థం అవుతుంది హీరోయిన్ అక్కడ ర్యాండమ్ గా వెళ్ళలేదు, కావాలని వెళ్ళిందని చెప్పేసి వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఎంత టైం పట్టినా పర్వాలేదు ఆ ఫోన్ మాత్రం మీరు కనిపెట్టండి, కనిపెట్టిన తర్వాత నాకు చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ స్మార్ట్ వాచ్ లో ఉన్న వాయిస్ రికార్డ్స్ మొత్తాన్ని వింటుంటాడు అనమాట. అప్పుడే హీరోకి తెలుస్తుంది తాను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడని తెలిసే హీరోయిన్ ఇక్కడికి వచ్చిందని, అంతేకాకుండా తన కోసమే వచ్చిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో లేడీ పోలీస్ వచ్చేసి ఆ మొబైల్ ఫోన్ ని తీసుకొచ్చేస్తుంది, దొరికిందండి అని చెప్పేసి. దాంట్లో మొత్తం ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ రెండో భర్త ఏంటంటే హీరోయిన్ తో చేసిన చాటింగ్స్ ఉంటాయి అనమాట. అందులో ఏం చాటింగ్ చేస్తాడంటే నీ బాయ్ ఫ్రెండ్ హీరో గాడు నువ్వు మాట్లాడుకున్న మాటలని అందులో రికార్డ్ అయి ఉన్నాయి కదా, అవి మొత్తం విన్నాను, నీ బాయ్ ఫ్రెండ్ గాడు మాట్లాడిన మాటలు కూడా విన్నాను నేను, కాబట్టి నువ్వు నా కోసం ఒక పని చెయ్యి, చేయలేదనుకో నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ భార్యకి ఫోన్ చేసి మీ ఇద్దరి గురించి చెప్పేస్తాను, అందులోనూ చెప్దామని చెప్పేసి ఆల్రెడీ ట్రై చేశాను, కాకపోతే ఆవిడేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సర్లే ఎందుకైనా మంచిదని చెప్పేసి నీతో మాట్లాడదామని చెప్పేసి చాటింగ్ చేస్తున్నాను, నువ్వు నేను చెప్పిన క్లయింట్ గాడితో హ్యాపీగా వాడితో టైం స్పెండ్ చేయి, వాడు ఏం చేసినా సరే సైలెంట్ గా ఉండు, ఆ తర్వాత వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని నువ్వు నా దగ్గరికి రా, అలా గనక నువ్వు చేయలేదనుకో నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ భార్యకి అంటే హీరో వాళ్ళ భార్యకి నీ గురించి మొత్తం చెప్పేస్తానని చెప్పేసి బెదిరించడంతో హీరోయిన్ కూడా సరే సరే ఇంటికి వచ్చి చూసుకుందాం అని చెప్పేసి మెసేజ్ పెట్టేస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ రెండో భర్త ఏమన్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ గారు మాట్లాడిన మాటలు మొత్తం విన్నాను అని చెప్పన్నాడు కదా, నేనేం మాట్లాడాను అసలు ఆ మాటలేంటో విందామని చెప్పేసి మొబైల్ మొత్తం వెతికితే అందులో ఎటువంటి ఆడియో క్లిప్స్ కనిపించవు తనకి. అందులోను ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ రెండో భర్తను చంపింది వీడని చెప్పేసి ఒక అరెస్ట్ చేశారు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ రెండో భర్తను చంపిన ఆ కిల్లర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటుందన్నమాట. అందులోను హీరోయిన్ ఏంటంటే ఈ కిల్లర్ గాడు తన భర్త వల్ల మోసపోయాడని చెప్పి తెలిసి వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉందని తెలిసి చూడటానికి వెళ్తుంది. దాంతో కిల్లర్ గాడు కూడా సరేలే తన భర్త రాకపోయినా సరే తానని వచ్చిందని చెప్పేసి అనుకుంటాడు. అందులోను హీరోయిన్ చూసిన తర్వాత కిల్లర్ గాడు వాళ్ళ అమ్మ ఏంటంటే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో కిల్లర్ గాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మొత్తానికి మా అమ్మ చాలా తర్వాత నవ్వుతుందని చెప్పేసి. సర్లే మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంత సమయానికి మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే హీరోయిన్ కూడా లోపల లేదు. సర్లే ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ రోజు సాయంత్రం కిల్లర్ గాడు వాళ్ళమ్మ ప్రశాంతంగా పడుకుంది, మరుసటి రోజు ఉదయం నిద్ర లేవలేదు, అంటే ఆవిడ రాత్రి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోకి అర్థం అవుతుంది అనమాట. కిల్లర్ గాడికి అర్థం కాలేదు హీరోయిన్ ఎలాగైతే వాళ్ళ అమ్మని చైనాలో ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిందో
ఇప్పుడు కిల్లర్ గాడు వాళ్ళ అమ్మను కూడా అలాగే చంపింది. అయితే ఒకటి ఆవిడ మంచం మీద నరకం అనిపిస్తుందని చెప్పేసి చంపుండొచ్చు, లేకపోతే ఈవిడ చనిపోతే ఖచ్చితంగా ఆ కోపంలో వచ్చి తన భర్తను చంపేస్తాడు ఈడని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా చంపేసి ఉండొచ్చు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే హీరోయిన్ వల్ల రెండో భర్త ఆ ఆడియో ఏదో విన్నాను అని చెప్పాను కదా, అసలు ఏంటో ఆడియో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే ఇప్పుడు ఈ కిల్లర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు హీరోయిన్ దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్ లో ఒక జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేశానన్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాడనమాట హీరోయిన్ ఎక్కడుందో చెప్పండి అని చెప్పేసి. అందులోని హీరోయిన్ సముద్ర మార్గం వైపు వెళ్తుందని చెప్పేసి చెప్తారు. వెంటనే హీరో కూడా ఆ రూట్ మ్యాప్ ను ఫాలో చేసుకుంటూ తాను కూడా బయలుదేరుతాడు హీరోయిన్ కోసం. కాకపోతే వెళ్లే దారిలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు. కాదు ఇదంతా బాగానే ఉంది, నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీ భర్త నా మాటలు విన్నాడంట, ఏంటి ఆ మాటలు అని చెప్పేసి అంటంతో ఏముంది మన ఇద్దరం ఎలా కలుసుకున్నాం ఏం చేసాం ఇవన్నీ నువ్వు చెప్పావు కదా, అప్పుడు నీకు తెలియకుండానే నేను ఆడియో రికార్డ్ చేసుకున్నాను, నువ్వు నాకు దూరమైన ఆ కొన్ని నెలలు ఏవైతే ఉన్నాయో వాటిని వింటూ నువ్వు నా పక్కనున్నట్టు ఫీల్ అవుతూ గడిపేశాను నేను, అవే అంతకు మించి ఏమి లేవని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. మరి ఎందుకు చంపేయాలనిపించింది, ఇదంతా ఎందుకు చేసావు అని చెప్పి అడిగితే ఇది కూడా నేను నీ కోసమే చేశాను, ఎందుకంటే నీకు నీ భార్యకి మధ్య నేను అడ్డు రాకూడదు. ఇప్పుడు నా భర్త అనేవాడు ఆ ఆడియోని కనుక నీ భార్యకి వినిపిస్తే నీకు నాకేదో ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి అనుకుంటుంది. అలా అనుకుంటాం వల్ల నువ్వు పర్సనల్ లైఫ్ లో బాగా డిస్టర్బ్ అవుతావు కదా, నేను నీకు అడ్డు రాకూడదు అందుకని ఇదంతా చేశానని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్పేసి అంటే హీరోయిన్ మాత్రం కాల్ కట్ చేస్తుంది. అదేంటి కాల్ కట్ చేసిందని చెప్పేసి హీరో కారు వేగంగా నడుపుకుంటూ వచ్చి చూస్తే అక్కడ కేవలం కారు మాత్రమే ఉంటుంది. హీరోయిన్ మాత్రం దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిన తర్వాత కూడా అలలకి దగ్గరగా ఒక గుంట తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఫోన్ లో ఉన్న ఆడియో వింటాడు. అదేదో కాదు, హీరోయిన్ ఎప్పుడైతే తన భర్తను చంపేసిందని చెప్పి తెలిసిందో అప్పుడు మాట్లాడాడు కదా, మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఇదని చెప్పేసి హీరో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ రికార్డ్ చేస్తుంది కదా, ఆ వాయిస్ ని వింటాడనమాట. అందులోని హీరోయిన్ గురించి హీరోకి ఒక భయంకరమైన నిజం కూడా తెలుస్తుంది. అదేంటంటే హీరోయిన్ రెండోసారి పెళ్లి చేసుకున్న ఆ భర్త కూడా పరమ దుర్మార్గుడు అనమాట. వాడేంటంటే జనాల్ని మోసం చేస్తూ వాళ్ళందరికీ ఫేక్ స్టాక్స్ అమ్ముతూ ఆ డబ్బులు దొంగతనం చేస్తూ ఉంటాడు. అందులోనూ తాను డబ్బులు సంపాదించడానికి హీరోయిన్ ను కూడా పనంగా పెట్టాలని చూసి ఒక నీచమైన బుద్ధి కలవాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే హీరోయిన్ ని తన రెండో భర్త టార్చర్ చేస్తాడో, ఎప్పుడైతే తనని కొడతాడో అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో మాట్లాడిన ఆ మాటలు వింటూ ఉంటుంది. ఈ 13 నెలలు ఏవైతే ఉన్నాయో హీరోయిన్ అలాగే గడిపేసింది అనమాట. అందులోనూ మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే గొంత తీసుకుంది కదా, అందులో తాను కూర్చుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు హీరో ఏం చెప్పాడు హీరోయిన్ కి, ఆ ముసలారు ఫోన్ తీసుకెళ్లి ఎక్కడన్నా పడేసి, ఎందుకంటే ఆ ఫోన్ ఉన్న కాడి నుంచి నాకు ప్రాబ్లం అయిపోతుంది, ఆ తర్వాత నేను పట్టుకోలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు కదా. దాన్ని సీరియస్ గా తీసుకున్న హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఫోనే కాదు నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి గుంతలో తాను కూర్చుంటుంది అనమాట. అలా ఏంటంటే మెల్లమెల్లగా హీరోయిన్ గుంటలోకి రావటం వల్ల ఆ మట్టి కూడా మెల్లగా బుడుగుపోతుంది. అంతేకాకుండా మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఎక్కడుందని చెప్పేసి ఆ బీచ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతికే గ్యాప్ లోనే హీరోయిన్ ఉన్న గుంట మొత్తం బుడిగిపోతుంది. హీరోయిన్ అక్కడే చనిపోతుంది. కాకపోతే హీరో మాత్రం హీరోయిన్ ఎక్కడుందని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. సో బేసికల్ గా హీరోకి అర్థం అవుతుంది అనమాట ఇదంతా తన కోసమే చేసింది, అందులోను తను దూరంగా ఉంటేనే తన భార్యతో ఉంటానని చెప్పేసి హీరోయిన్ కావాలని చేసిందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. తను మాట్లాడిన ఆ మాటలు వింటూనే ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.